అబ్బా! నాకు ఇయాల చాలా సంతోషంగా ఉందంటే, నేను ఇయాల కొత్త పని నేర్చుకున్నాను. ఇన్ని రోజులు ఇవి ఊరికనే పారపోసేదాన్ని. మనం పాల మీది అట్టు తీసుకుంటూ, అట్లా జమ చేసుకుంటూ ఉంచేసి, ఓ 10, 15 రోజులకి ఆ అట్టును చల్లగేస్తే, ఆ వెన్న తీసి పక్కకెట్టుకొని, ఈ పాల నీళ్ళను పారపోసేదాన్ని ఇన్ని రోజులు. కానీ యూట్యూబ్‌లో ఒక సిస్టర్ చెప్పింది, ఇవి గూడా కాగబెట్టి ఇందులో కొంచెం నిమ్మరసం పిండితే ఇట్లా జున్నులాగా అయితది. ఇది వడబోసుకొని ఇగో మనం ఇలా పన్నీర్‌లాగా చేసుకోవచ్చని ఒక సిస్టర్ చెప్పింది. అబ్బా! నేను ఈరోజు ఫస్ట్ సారి ఇలా పన్నీరు గూడా చేయడము ఎంత సంతోషంగా ఉందంటే, అసలు ఏది వృధా గాకుండా ఇలా చేయొచ్చు అన్న సంగతి నాకు ఇప్పుడే ఈరోజే తెలుసుకున్నాను. అసలు ఈ యూట్యూబ్ చూడడం వల్ల గూడా నాకు కొన్ని కొత్త కొత్త పనులు గూడా తెలుస్తున్నాయి. ఏముంది యూట్యూబ్‌లా అని అంటారు అందరూ. కానీ మనకు తెలవని విషయాలు కూడా కొన్ని తెలుస్తున్నాయి. నాకు ఈ పన్నీరు చేసినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు పారబోస్తే పోయేది ఊరికే. ఈరోజు ఒక రోజుకి ఒక ఇద్దరికి ఒక పూటకి భోజనానికి అయ్యేంత టమాటా ఏసి వండుకున్న, పాలకూర ఏసి వండుకున్న సరిపడేంత పన్నీరైతే వచ్చింది నాకు ఈరోజు. ఎంత సంతోషంగా ఉందంటే, నేనేమో సాధించిన అన్నంత సంతోషంగా ఉంది. నాకు తెలిసిన విషయము మీకు చెప్తే మీరు గూడా ఎప్పుడు ఈ చల్ల చేసినప్పుడు ఆ పాలను పారబోయకుండా మీరు గూడా ఇలా చేసుకోండి. ఇట్లా పన్నీర్ వస్తది. ఆ పన్నీర్‌తోని మనం మంచిగా కర్రీ చేసుకోవచ్చు. హ్మ్. మనకు తెలిసిన పని, మంచి పని ఇంకొకరికి చెప్తే బావుంటది గదా! అసలు నేను ఒక చేత ఫోను పట్టుకొని వీడియో తీస్తుంటే చక్కగా తీయరాలేదు. సారీ అండి. కరెక్ట్‌గా చూపియట్లేదు.